హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మనం ఈరోజు అయితే ఇక మన ఊర్లో కాటమయ్య బోనాలు ఉన్నాయని చెప్పి అయితే పోతున్నాము. అయితే ఇప్పుడైతే ఈ నుంచి ఇంటి నుంచి అయితే కాటమయ్య బోనాలకి మన ఊరు ఆడికైతే పోవాలన్నమాట. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. షార్ట్ వీడియో చూస్తున్నారు, లాంగ్ వీడియో కూడా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ 190 సబ్స్ అయితే అయిపోయినాయి మన ఛానల్లో. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దెబ్బకి మీ ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ తీసి సబ్స్క్రైబ్ కొట్టేసేది. అలాగే ఇంకా మీరు ఎక్కడెక్కడ ప్లేసెస్ అయితే చూడాలని అనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పురి. నేనైతే ఆడికి పోతా, ఖచ్చితంగా పోవాలని ట్రై చేస్తాను. ఓకేనా? కింద కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఏ ప్లేసెస్ అయితే నేను ట్రావెల్ చేయాలో. ఇప్పుడు మనం ఈ నుంచి మన పెద్ద బండి తీసుకొని తుగుడాకి అయితే పోదాం. ఆడ కాటమయ్య బోనాలు ఎట్లయితే చూపిస్తా. లాస్ట్ ఇది థర్డ్ టైం అనుకుంటా. మొన్న రీసెంట్గా స్టార్ట్ అయినాయి. ఇప్పుడైతే 2 రోజులు ఉంటుంది, ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. ఈరోజు డేట్ వచ్చి సాటర్డే 13th ఈరోజు 13th. ఇప్పుడైతే 12:20 అయితే అవుతుంది. ఈ నుంచి చక్కగా ఊరికి అయితే పోయి ఆడ కాటమయ్య బోనాలు ఎట్లయితే చూపిస్తాం మా ఊర్లో. ఇక ఇప్పుడే మనం అయితే ఇక ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక ఈ నుంచి అయితే ఇక చక్కగా మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి. వాళ్ళ ఇంటికి ఎందుకంటే మనం ఇప్పుడైతే ఇక పెద్దత్తమ్మకి మా మ్యారేజ్లో అక్క మ్యారేజ్లో మనమైతే ఇక బియ్యం వేయాలి అనమాట. ఫర్ సమ్ రీజన్స్ ఎవరైతే మా సిస్టర్ మ్యారేజ్ది వీడియో చూడకపోతే ఇక్కడ ఐకాన్లో లింక్ వస్తుంది చూడండి, అది ట్యాప్ చేస్తే సిస్టర్ మ్యారేజ్ది లింక్ ఓపెన్ అవుతుంది. ఇక ఇప్పుడైతే పోయి మా అత్తమ్మ వాళ్ళకైతే ఇక బియ్యాలు పోసుకోవాలన్నమాట. బియ్యాలు పోసి అది కూడా పెడతాం, ఎందుకంటే మా పెళ్ళిలో చూపించాలి కాబట్టి. ఇప్పుడు బియ్యాలు పోసుకునేది అయితే పోతాయి చక్కగా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇక ఇప్పుడే మమ్మీ వాళ్ళు అయితే ఇక బియ్యాలు తీసుకొని వస్తారు. బియ్యం పోసేటివి ఏవైతుందో బియ్యం ఇంకా మొత్తం బట్టలు అవన్నీ పెట్టుకోవాలి కదా, ఇక అవన్నీ అయితే తీసుకొని వస్తారు. ఇక ఇప్పుడే బట్టలు అన్నీ చదువుకొని తర్వాత ఇక బొట్టు పెట్టి బియ్యాలు పోసి కాలు మొత్తారు అనమాట.
ఇక ఇప్పుడైతే అన్ని బోనాలు అన్నీ తీసుకుని స్వామి ముందు అయితే పెట్టేసారు అనమాట. ఈ నుంచి ఇక దర్శనం చేసుకొని ఇక ఇంటికి అయితే పోదాము. ఫైనల్గా అయితే ఇక కాటమయ్య బోనాలు అయితే అయిపోయినాయి ఈ రోజుకి. ఇక మళ్ళీ రేపు పొద్దుగాల రావాలి. రేపు పొద్దుగాల మాత్రం కీంచి కాటు ఉంటుంది. ఇక ఇప్పుడైతే ఇక కాటమయ్య బోనాలు అయితే అయిపోయినాయి. మీరందరూ చూసి ఇక మళ్ళీ రేపటి మాత్రం సండే రోజు, రేపు సండే అనమాట. ఇక రేపు అయితే మొత్తం కీంచి కాటే ఉంటుంది. మీ దగ్గర ఎట్లా అయిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ దగ్గర కూడా సేమ్ అయితే కావా కింద చెప్పినా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.